జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క ఫలాలు, ప్రతిఫలాలు, అలానే మనకి గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి అనేది 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఎందుకు అలా సంవత్సర ప్రెడిక్షన్స్ జనవరి నుంచి జనవరి వరకు ఎందుకు మనకి ఆల్రెడీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పినటువంటి ఆచారం ఉంది కదా అనుకోవచ్చు. కానీ అందరూ కూడా ఈ మధ్యలో ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు కూడా జనవరి అనేది మనకు సంవత్సరంగా ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి మనకి క్యాలెండర్ ఇయర్ అంటారు. అంటే క్యాలెండర్లు ఎక్కువ మనం జనవరి టు డిసెంబర్ వరకు చూస్తాం కాబట్టి తద్మేర ఉగాది నుంచి మనకి ఏంటంటే ఉగాది ఆచారంగా, అది సాంప్రదాయంగా మనం ఆ రోజున గ్రహాల రీత్యా చెప్పుకోవడం వలన అది మనకి సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి అది ఓకే. కానీ మనం జనవరి నుంచి కూడా చెప్పుకోవడం వలన మనకి నష్టమేం లేదు. తద్మేర వీళ్ళు కొంతమేర అశుభంగా ఏమైనా ఉంటే శుభదృష్టి పోయేందుకు కానీ, శుభదృష్టి వచ్చేందుకు కానీ ఏమైనా ఉంటుందా ముందుగానే మనం పరీక్షన్స్ చెప్పుకోవడం వలన ఆ పరిహార నిమిత్తం ఏమైనా ఉంటే చేసుకోవడం ద్వారా అందరికీ శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి తద్మేర మనం అందరం కూడా ఈ యొక్క దానికి దశలు, అంతర్దశలు, అలానే నక్షత్ర పరంగా ఏమైనా లోపాలున్నా కూడా ఈ గ్రహాలనిచ్చా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే అందువల్ల మనము దానివల్ల మనము జనవరి 1వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నుంచి 31వ తారీఖు డిసెంబర్ 2025 సంవత్సరం వరకు కూడా ఈ గ్రహాల రీత్యా కూడా పెద్ద గ్రహాలన్నీ మనకి, అంటే పెద్ద గ్రహాలంటే ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలన్నీ కూడా ఈ 2025 సంవత్సరం మారడం అనేది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. తద్మేర కూడా మనము ఈ యొక్క లైఫ్ టైం ప్రెడిక్షన్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. తద్మేర అసలు ఏ గ్రహాలు మారుతున్నాయో దానివలన కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం, అలానే అశుభదృష్టి, శుభదృష్టి ఏ గ్రహం ఉందో కూడా చూసినట్లయితే కనుక ఇప్పుడు మారేటువంటి గ్రహాలు ఏంటంటే గురుగ్రహం. ఈ ఒక గురువు ఏదైతే ఉన్నారో ఈయన వచ్చేసి మనకి మే 15వ తారీఖున మారడం జరుగుతూ ఉంది 2025 సంవత్సరం. అలానే అదే మాసంలో మనకి 30వ తారీఖున రాహువు, కేతువు కూడా మారడం జరుగుతూ ఉంది. దానికన్నా ముందు శని భగవానుడు మార్చి 29వ తారీఖున మారడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మార్పు జరగడం వలన గ్రహాలని అని మనం చెప్పలేం, మారొద్దని మనం చెప్పలేం. కానీ ఈ గ్రహాలు అనుకూలత ఎలా ఉంటుంది, ఏమైనా అశుభ దృష్టి గ్రహాల వల్ల కన్యారాశి వాళ్ళ మీద ఉంటే దానికి తగ్గట్టుగా మనము పరిహారం చేసినట్లయితే కనుక మీకు మంచి శుభం జరిగేలా ఉంటుంది. కాబట్టి మనం ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది. తద్మేర మనకి జనవరి 1వ తారీఖు నుంచి 2025 నుంచి మార్చి నెల చివరి వరకు కూడా ఉన్నటువంటి మొదటి 3 మాసాలు కూడా ఎలా ఉండబోతుందంటే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే మనకి గత సంవత్సరం అంటే 2024 మనకి ఏదైతే జూన్ మాసం నుంచి ఈ కన్యారాశి వాళ్ళకి కొంతమేర ముందుగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమేర ఉన్న శాపాలు కావచ్చు, పాపాలు కావచ్చు, ఆ ఒక దోషాలు కావచ్చు, గ్రహరీత్యా ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఆ ఒక అశుభ దృష్టి కావచ్చు కూడా ఇవన్నీ కూడా తొలగిపోయేసి గత సంవత్సరం 2024 సంవత్సరం జూన్ మాసం నుంచి కొంతమేర ఈ కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పొచ్చు. అయితే తద్మేర బాగా వస్తూ అంటే అంతకుముందు ఒక 5 సంవత్సరాల నుంచి 6.5-7 సంవత్సరాల నుంచి కూడా బాగాలేటువంటి కన్యారాశి వాళ్ళకి గత సంవత్సరం 2024 జూన్ మాసం నుంచి కూడా కొంచెంగా బాగుంటుంది. అయితే అదే బాగుండడం కూడా కొనసాగుతూ ఉంది ఈ 3 మాసాలు కూడా. ఏంటి అవి అంటే 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల వరకు కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది. గొప్పగా ఎదిగేదానికని ఆస్కారం ఉంటుంది. ప్రయత్నం మేర చేస్తే కనుక గొప్పగా ఎదిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి శని భగవానుడి యొక్క శుభ దృష్టి అనేది బాగుంటుంది. అయితే అందరూ చెప్తారు ఎలా అంటే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం వలన ఈ యొక్క అశుభ దృష్టి కన్యారాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అలానే రాహుకేతువు కూడా మనకి మే నెలలో మారతారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అశుభ దృష్టి కూడా కన్యారాశి వాళ్ళ మీద ఉంది అని చెప్తారు. కానీ కాదు. ఎందుకంటే ఆ కన్యారాశి వాళ్ళకి ఏదైతే శని భగవానుడు మంచి చేస్తాడు. మీరు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు చైతన్యాన్ని తీసుకొస్తాడు.
కన్యా రాశి వాళ్ళకి రాహుకేతు కూడా మంచి చేస్తారు. అలానే వీళ్ళ అశుభ దృష్టి ఏదైతే ఉందో కన్యా రాశి వాళ్ళ మీద అది పూర్తిగా ఉండదు. ఎందుకంటే ఆ తద్మేర ఈ అశుభ దృష్టి పోయేందుకు బుధ భగవానుడు అలానే గురు భగవానుడు కూడా మంచి శుభ దృష్టితో వస్తున్నారు. అయితే శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలించాలని ఉంటుంది కాబట్టి శని భగవానుడు, రాహువు, కేతువు ఈ యొక్క అశుభ దృష్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉండదు. అందుకని వీళ్ళు ఏదైతే సాధించాలనుకుంటే ఒకటి మాత్రం ఉంటుంది. అయితే అది ఏంటంటే ఒక పనిని ఒకసారి చేస్తే సరిపోయేటువంటి వ్యక్తిత్వం గల కన్యా రాశి వాళ్ళు ఒక పనిని 1, 2, 3, 4 సార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే కన్యా రాశి వాళ్ళు ఏదైనా సరే ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటారు. తద్వారా ఒక రోజులో అయ్యేటువంటి పనిని 4 సార్లు ప్రయత్నం చేయాలి. ఏ విషయంకైనా ఒక షాప్ చూడాలన్నా, లేదా ఒక దుకాణంకి అడ్వాన్స్ చేయాలన్నా, లేదా డబ్బులు ఎక్కడైనా కావాలన్నా, ఎక్కడైనా సరే విదేశానికి వెళ్ళాలన్నా, అట్లా ఏదైతే పని ఉందో అది 1కి 4 సార్లు కనుక మీరు చేసినట్లయితే కనుక ఆ పని సకాలంగా పూర్తయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. తద్వారా ఇంకా కొంచెం బాగుండాలంటే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు ఈ కన్యా రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలాలు, ప్రతిఫలాలు అందాలనుకుంటే కనుక మీరు అందరు కూడా చిన్న చిన్న పరిహారాలతో గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి చిన్నపాటి పరిహారాలు మనం చూసినట్లయితే కనుక ఏదైతే కన్యా రాశి వాళ్ళు చెరుకు రసం అని దొరుకుతుంది మనకి. చెరుకు రసం అంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ చెరుకు రసం కనుక శివాలయ అభిషేకంలో కనుక శివ అర్చన చేయించిన, శివారాధన చేసినా కూడా ఈ చెరుకు రసంతో అభిషేకం చేయించినట్లయితే కనుక మీకు ఏదైతే అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే తద్వారా చెరుకు రసంతో పాటు మీరు అందరూ కూడా దానిమ్మకాయ రసం, అలానే కొబ్బరి బోండంలో ఉన్నటువంటి నీరు, అలానే ద్రాక్ష రసం వీటితో కనుక మీరు శివాలయంలో ఈ 3 మాసాలు మీకు కుదిరిన సమయాల్లో కనుక ఏ రోజైనా సరే, సోమవారం అయితే మరీ మంచిది, అలానే శనివారం అయినా కూడా పర్వాలేదు, ఈ 3 మాసాల్లో కనుక మీరు ఎన్నిసార్లు శివారాధన చేసినా శివాలయాల్లో నేను చెప్పినటువంటి జ్యూసులతో మనం అనుకున్నటువంటి గ్రేప్ కానివ్వండి, చెరకు, అలానే దానిమ్మ రసం ఈ 3తో కనుక, అలానే కొబ్బరి బోండంలో నీళ్ళు, కొబ్బరి కాయ కాదు కొబ్బరి బోండంలో కనుక నీరు, ఈ వీటితో కనుక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. తద్వారా కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఈ మేర ప్రయత్నం చేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. తద్వారా మార్చి తర్వాత మీకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి అలానే మనకి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు అందరూ, శుక్రుడు, బుధుడు కూడా మారుతున్నారు ఆ టైంకి. కాబట్టి అందరికీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు కన్యా రాశులు ఎవరైనా ఉంటే, పబ్లిక్ సెక్టార్లో జాబులు చేసేటువంటి వాళ్ళు కన్యా రాశులు ఎవరైనా ఉంటే, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి కన్యా రాశులు ఎవరైనా ఉంటే, పొలిటీషియన్స్ కొత్తగా ఎంటర్ అవ్వాలని కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా విదేశాలకు ప్రయత్నం చేయాలని కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తద్వారా ఈ యొక్క 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల కనుక మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యాలు కానీ, కార్యాచరణ కానీ, అలానే వివాహాలు కానీ కూడా చేసుకోవాలనుకుంటే కూడా ఈ 3 మాసాల్లో మీకు అద్భుతమైనటువంటి సంబంధాలు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఏదైతే అనుకున్నామో విదేశాలకు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఈ 3 మాసాల్లో కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలన్నా, కొత్తగా మీరు ఏదైనా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలన్నా కూడా ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని మీరు కనుక గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ఏ స్థానంలో ఏ గ్రహం మీకు అనుకూలంగా లేకపోయినా సరే వాటిని శుభగృహంగా మీకు మార్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది. తస్మా మీరు అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో ముందుకి కొనసాగొచ్చని నేను చెప్తా ఉన్నాను. ఆ పరిహారం మేరకు మీరు ఎక్కడైనా సరే మీకు విష్ణు ఆలయం ఉన్నా, లేదా మీకు అమ్మవారి ఆలయం ఉన్నా మీరు దర్శన రూపంగా దర్శించుకొని అక్కడ మీకు గనక గారెల దండగా మీరు సమర్పించినా, లేదా ఆ విష్ణు ఆలయం, హనుమాన్ ఆలయం, అమ్మవారి ఆలయాల్లో గనక మీరు మినపపప్పు కానీ లేదా బొబ్బర్లను దొరుకుతాయి మనకి,
ఉలవలను దొరుకుతాయి. వీటితో కనుక మీకు అక్కడ జొన్నలు అంటే మొక్కజొన్నలు దొరికినా సరే వీటితో కనుక గారెలు తయారు చేసి, సోయా అయినా పర్వాలేదు, వీటితో కనుక మీరు గారెల్ని తయారు చేసి ఈ గారెలు కనుక ఆ ఒక స్వామివారికి నైవేద్య రూపంగా ఇచ్చినట్టయితే కనుక ఇప్పుడు మనం అనుకున్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కొత్తగా వ్యాపారాలు చేసే కావచ్చు, ఈ ఒక 3 మాసాల్లో కనుక ఎవరైతే ఇలాంటి కొత్తగా ఆలోచిస్తారో, కొత్తగా ముందుకు వెళ్ళాలనుకుంటారో కనుక వీళ్ళు ప్రతి బుధవారం అయినా లేదా 3 బుధవారాలైనా సరే ఈ యొక్క నైవేద్య రూపంలో విష్ణు ఆలయాల్లో ఇచ్చినా, హనుమాన్ మందిరంలో ఇచ్చినా, అలానే అమ్మవారి మందిరంలో ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుగ్రహం బాగుంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా శనగ నూనెలో వండితే ఇంకా మంచిదండి. మీరందరూ కూడా వేరే నూనెలు ఆపేసి శనగ నూనె కానీ వండితే కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో ఎవరికైనా సరే వాహనం కానివ్వండి, ఇల్లు అంటే వాహనం, అలానే గృహం కానివ్వండి కొనుక్కోవాలనుకున్నా కూడా శని భగవానుడు మాకు అనుకూలంగా లేడండి, రాహుకేతువుడు మాకు దోషంగా ఉందండి, మేము ఇప్పుడు కొనలేమనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. అలానే మీరు గృహాన్ని కూడా కొనుక్కునేదానికి అదృష్టం ఉంటుంది. మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరైనా 30 సంవత్సరాలు దాటేసి కన్యా రాశిలో ఉన్నారా, అందరికీ కూడా 2025వ సంవత్సరం జూలై మాసం తర్వాత ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అందరూ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి పెళ్లి చేసుకునేందుకు. అలానే మీ అందరికి కూడా మంచి సంబంధాలు దగ్గర వేసి ఆత్మీయరా మీకు కుదిరేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైనా పూర్వీకుల ఆస్తితో బాధపడుతుంటే కూడా ఈ 3 మాసాల్లో మీకు అనుకూలంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలానే మీరు అందరూ కూడా ఉత్తీర్ణవ్వండి. అయితే ఇవన్నీ కూడా మీకు అనుకున్నట్టుగా జరగాలి. అన్నింటి గ్రహాల నుంచి, అశుభ దిశ నుంచి మీకు వెసులుబాటు కావాలనుకుంటే కనుక వీరు చిన్న ప్రయోగాలు అంటే చిన్న పరిహారాలు చేసినట్లయితే తద్వారా మీకు అనుకున్నటువంటి ఆస్తులు కానివ్వండి, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి కానివ్వండి అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ 3 మాసాల్లో మీకు ఎక్కడైనా ఈ యొక్క మస్టర్డ్ అని దొరుకుతుంది. ఈ మస్టర్డ్స్ ఏవైతే ఉంటాయో, మస్టర్డ్ ఆవాలు ఏవైతే ఉంటాయో, తెల్ల ఆవాలు మీరు ఒక అరకిలో తీసుకొని, లేదా దొరకకపోతే నల్ల ఆవాలైనా సరే అరకిలో తీసుకోండి. అదే కనుక గసగసాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. అది మీకు మెంతులు అని దొరుకుతాయి, ఇవి ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ ఇంగువ ఒక 10 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు పారేటువంటి నీటిలో వేయడం ద్వారా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుగ్రహం, శుభదృష్టి కూడా మీ మీద ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరో ఎక్కడో ఏదో చెప్పారు, ఒక హోమం చేయించుకోవాలి, యాగం చేయించుకోవాలి, యజ్ఞాలు చేయించుకోవాలి, జపాలు చేయించుకోవాలనేది ఏం అవసరం లేదు. ఎక్కువగా భయపడేసి వేల రూపాయలు ఖర్చు పెట్టే పని లేదు. ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే కూడా మీకు అద్భుతమైన కాలం ముందుంటుంది. కాబట్టి అంటే దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక ఉంగరం పెట్టుకుంటే మీకు ఒక 10,000 అవుతుంది, దానివల్ల మీకు ఒక శుభదృష్టి జరుగుతుందని చెప్తారు. కాకపోతే మీ దగ్గర స్తోమత ఉంగరం పెట్టినందుకు లేదు. తద్వారా మీకు ఒక మూలిక 10 రూపాయలు దొరుకుతుంది. ఆ మూలిక మీ దగ్గర పెట్టుకుంటే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. తద్వారా అంటే ఆ యాగాలు చేయించుకుంటేనే మీకు ప్రతిఫలం ఉంటుంది అని మాత్రం అది కాదండి. మీ యొక్క స్తోమతను కూడా గమనించుకొని ఆ మేర మీరు పరిహారాలు చేసుకుంటే కూడా మంచి జరుగుతుందండి. మీకు ఎగ్జాంపుల్ ఒక రూబీ కానీ, ఒక ఎల్లో సఫర్ కానీ చెప్పారనుకోండి. రూబీ అంటే మీకు ఎండుమిరపకాయలు దానం చేసినా, ఎండుమిరపకాయలతో కారం దంచి మీరు ఏదన్నా తద్మేర వంట చేసేసి ఎవరికైనా దానం ఇస్తే కూడా మీకు రూబీ పెట్టుకున్నంత పుణ్యం వస్తుంది. అలానే రెడ్ క్లాత్ మీరు ధరించినా కూడా రూబీ పెట్టుకున్న పుణ్యం వస్తుంది. అలానే మీకు ఎల్లో సఫేర్ అని ఎవరైనా చెప్తే కూడా, ఎల్లో సఫేర్ పసుపు కొమ్ము మీ దగ్గర పెట్టుకుంటే అదే రకమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఆ పసుపు కనుక మీరు ఎవరికైనా కిలోంబో దానం చేస్తే అదే రకమైన ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అది ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వేలకు వేలు పెట్టేసి యజ్ఞాలు చేయించుకోవాలనేటువంటి అవసరం లేదు. కన్యారాశి వాళ్ళే కాదు, ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా మాకు ఒక 50,000 రూపాయల నుంచి ₹1,00,000 పెట్టి ఆ యజ్ఞం చేపిస్తేనే, ఆ యాగం చేపిస్తేనే, ఆ హోమం చేపిస్తేనే మంచి జరుగుతుందన్నారని చెప్పేసి అందరూ కూడా అలానికి ఏం లేదండి. అప్పులు తీసుకుని మరీ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మంచి జరిగేదానికి చిన్నపాటి రూపాయలు కూడా మీకు పరిహారాలు ఉంటాయండి. తస్మారా మీకు దగ్గరలో ఉండే గురువు గారి దగ్గరికి వెళ్ళి మీ స్తోమత కొంది పరిహారాలు చేసుకునే దానికి చూయించుకోండి. తస్మారా మనకి ఏదైతే జూన్ మాసం వరకు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే మనకి జూలై,
ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక మీరు అనుకున్నటువంటి పనులన్నీ మీకు ముందుకు వెళ్ళాలన్నా మీకు నరదిష్టి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ మాసాల్లో. కాబట్టి దాని తగ్గట్టుగా మనం పరిహారం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క 3 మాసాలు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ యొక్క 3 మాసాల్లో కనుక మీరు ఎక్కడైనా సరే డబ్బు రావాల్సి ఉన్నా, లేకపోతే ఆర్థికంగా నష్టపోయినా, కన్యారాశి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా, పెళ్ళిళ్ళు సంబంధాలు కుదరట్లేదు అనుకున్నా, లేకపోతే మీకు అన్నదమ్ముల మధ్య వెడబాటున్నా, లేకపోతే ఇంట్లో ఏదన్నా పరిస్థితులు అనుకూలించలేకపోయినా, వాస్తు ప్రకారంగా దోషాలున్నా, మీరందరూ కూడా కన్యారాశిలో వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు చెప్పేటువంటి పరిహారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిహారం మీకు ఉంటుందండి. ఏమి లేదు, చిన్న పరిహారం మీకు ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి పరిహారం. అరటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఈ అరటి పళ్ళు 1 డజన్ తీసుకుంటాం వలన మీకు గురువు అనుకూలంగా ఉంటాడు. ఆ కుబేర లక్ష్మి దేవి కూడా మీ ఇంట్లో వచ్చేదానికి 3వ నెంబర్ సంకేతం ఉంటుంది కాబట్టి 12 అరటి పళ్ళు, 12 అంటే 3వ నెంబర్ అంటే గురువు. సో ఇలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు 12 అరటిపళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక 6గురికి దానం చేసినట్టయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సి సుమి, దానము అంటే ఒక పండు కానీ, ఒక కాయ కానీ, లేకపోతే ఒక్క వస్తువు కానీ దానం ఇవ్వకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దానము అంటే ఒక వస్తువుతో ఇవ్వకూడదు. ఎలాంటి దానమైనా 2 వస్తువులతో ఇవ్వాలి. అందుకే ఎవరైనా దానం అంటే మినుములు కానీ, నువ్వులు కానీ, సజ్జలు కానీ ఇలాంటి దానం చెప్తే ఆ ఒక వస్తువుతో తమలపాకుతో ఇచ్చేటువంటి నైవేద్యం ఆ తాంబూలంతో పాటు ఇస్తడం వల్ల మీకు 2-3 రకాలు కల్పించినట్టు ఉంది. అలానే ఎవరైనా డబ్బు రూపంగా కూడా ఇస్తే కూడా ఆ దానం మీకు 2 విధాలుగా ఉంటుంది కాబట్టి ఒక దానం అనేది ఎవరికి ఇవ్వకండి మీరు. అలానే అరటి పళ్ళు కనుక 2 పళ్ళు చొప్పున ఒక 6గురికి పంచినట్లయితే ఆ గురువు సంబంధించినటువంటి దోషాలను మీకు తొలగిపోయేసి మైండ్ మెచ్యూర్ మైండ్గా ఉంటుంది. అలానే ఆరోగ్యరీత్యాలు కూడా చాలా బాగుంటాయి. అయితే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాల్లో కూడా మనకి ఇది 2025 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కన్యారాశి వాళ్ళకి ఎక్కువ ఫలించాలనుకుంటే, మీరు అనుకున్నటువంటి కార్యాచరణ అంతా కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు పొందేందుకు మీరందరూ కూడాను చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు అద్భుతమైన కాలం బాగుంటుంది. తద్వారా మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే, ఏవైనా మీకు పాత ఈ బట్టలున్నా ఎవరికైనా ఇస్తే కూడా మంచిది. అలానే లేదా రగ్గులు కానీ, శాల్వాలు కానీ, ఏదైనా చున్నీస్ కానీ, బట్టలకు సంబంధించినటువంటిది ఒక 7గురికి దానం చేసినట్లయితే రాహువు, కేతువుకు వచ్చినటువంటి సమస్య ఏదైతే మీ దాంట్లో ఉంటుందో అవన్నీ కూడా తీరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు రానున్నటువంటి 2025 సంవత్సరం డిసెంబర్ 31 వరకు అందరూ కూడా అదృష్టవంతులుగా అయ్యేందుకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అద్భుతమైనటువంటి అదృష్టాలని పంచుకునే దానికి ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరు కూడా గ్రహాల నుంచి భయపడొద్దు. వాటి పని అవి చేసుకుంటే మీ పని మాత్రం మీరు చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.